మ్యాన్ రోబో ప్రేక్షకులకు స్వాగతం. ఉద్యమ బాట నుంచి జనం మధ్యకు వచ్చిన మంత్రి సీతక్క స్పెషల్ స్టోరీ. వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో. అడవి బాట నుంచి జనం మధ్యకు మంత్రి సీతక్క స్పెషల్ స్టోరీ. ఆమె పోరాటం ఒక స్ఫూర్తి కథనం. ఆమె ప్రయాణం కష్టాలమయం. ఆమె యుద్ధం నిరంతరం నిర్విరామం. ఆమె ఒక ఆదివాసి బిడ్డ. కష్టాలు కన్నీళ్ళు, చీకట్లు ముళ్ళదారులు. 14 ఏళ్ల వయసులోనే అడవి బాట పట్టిన ఆదివాసి బిడ్డ సామాజిక అసమానతలపై పోరాడేందుకు జనశక్తి నక్సలైట్ దళంలో చేరింది. సుమారు 11 ఏళ్ల పాటు అడవిలో అజ్ఞాతవాసం. ఎప్పుడు ఎటువైపు నుంచి తుపాకీ తూటాలు గుండెల్లో దిగపడతాయో తెలియదు. కంటి మీద కొనుకు ఉండదు. కడుపు నిండా తినడానికి తిండి ఉండదు. ప్రాణానికి రక్షణ ఉండదు. ప్రతినిత్యం సంఘర్షణ, అనునిత్యం పోరాటం. ఎప్పుడు మృత్యువు ఎటువైపు నుంచి వస్తుందో అన్న సందేహం. నిద్రాహారాలు మాని పంచి ఉన్న మృత్యువు. పూర్తి పేరు ధనసరి అనసూయ. ఆమె పేరు దళంలో సీతక్కగా మారింది. 11 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం. 1990లో జనజీవన స్రవంతిలోకి వచ్చిన సీతక్క ప్రజలకు న్యాయం కోసం న్యాయవాదిగా మారింది. 1971 జూలై 9న ములుగు జిల్లాలోని నెల్లిపాక గ్రామంలో ఒక పేద ఆదివాసి కోయ కుటుంబంలో జన్మించిన సీతక్క అతి సామాన్యంగా ఉంటుంది. ఎలాంటి ఆడంబరాలు లేవు. అడవి బాట నుంచి జనం మధ్యకు సీతక్క స్ఫూర్తి ప్రస్థానం. నక్సలైట్ ఉద్యమం నుంచి చట్టసభల వరకు. అసలు పేరు ధనసరి అనసూయ. ప్రపంచానికి ప్రజలకు తెలిసిన పేరు సీతక్క. కాన్వెంట్ చదువులు కావు. ములుగు ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే తన విద్యను కొనసాగించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్లో PhD పొందింది. 2004లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఎమ్మెల్యేగా విజయం. 2009లో ములుగు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2015లో కాంగ్రెస్ పార్టీలో చేరి 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ సాధించింది. మంత్రిగా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చేరి కీలకమైన పంచాయతీరాజ్ శాఖ, మహిళా సంక్షేమ శాఖల బాధ్యతలను స్వీకరించింది. అంతర్జాతీయ గుర్తింపు 2025 నవంబర్లో నెదర్లాండ్స్లో జరిగిన వైటల్ వాయిస్ గ్లోబల్ ఫెలోషిప్ సదస్సులో పాల్గొని తన జీవిత ప్రయాణంపై ప్రసంగించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కోవిడ్ సమయంలో సేవ. కరోనా సమయంలో అటవీ ప్రాంతాల్లో ఆదివాసులకు కాలిబాటనే వెళ్ళి నిత్యావసరాల సరుకులు అందించింది. తెలంగాణ ఐరన్ లేడీగా పేరు తెచ్చుకుంది. సాదా సీదా చీర. ఆమెను చూడగానే ఒక అమాయక ఆదివాసి బిడ్డలా సామాన్యంగా కనిపించే మంత్రి. న్యాయశాస్త్రాన్ని చదివిన న్యాయవాది. ఎలాంటి భేషజాలు లేవు. సామాన్య మహిళగానే ఉంటారు. ఇది కదా స్ఫూర్తి. మంత్రి సీతక్క స్పెషల్ స్టోరీపై మీ స్పందన కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మంత్రి సీతక్కకు సంబంధించిన వివరాలు, విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి.